తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లపై జరిగిన పరీక్షల నిర్వహణపై అట్లాగే భవిష్యత్తు ప్రణాళికపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈరోజు క్లారిటీ ఇచ్చారు. వారు ప్రధానంగా చెప్పిన విషయం ఏంటంటే గత టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ బోర్డు అయితే నియమించబడిందో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణ కోసం ఫలితాల ప్రకటన కోసము దానిపై విద్యార్థులు విశ్వాసం కోల్పోయినారు. లీకేజీలు ప్యాకేజీలు విపరీతంగా జరగడం వల్ల విద్యార్థుల జీవితాలే డ్యామేజ్ అయిపోయినాయి. ఈ నేపథ్యంలో పాత బోర్డును కొనసాగిస్తూ పాత బోర్డు సభ్యులను అదేవిధంగా వారికి అధికారాలు కొనసాగించే అవకాశం ఇస్తే విద్యార్థులు ఆ బోర్డు ఆధ్వర్యంలో ఆ బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో జరిగే పరీక్షల పట్ల విశ్వసనీయతను వ్యక్తపరిచే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కొత్త బోర్డును నియమించాలని వారు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే సమీక్ష కోసం అడగగానే ఆ పాత బోర్డు చైర్మన్గా ఉన్న జనార్దన్ రెడ్డి గారు కానీ మిగతా సభ్యులు రాజీనామాలను సమర్పించారు. వాస్తవంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు అనేది 10+1 అంటే 10 మంది సభ్యులు ఒక చైర్మన్తో కూడుకున్న బాడీ. అది అందులో ఆల్రెడీ 5 రిటైర్ అయిపోయినారు, 3 రిజగ్నేషన్ చేశారు, ఇంకో 2 మహిళా సభ్యులు కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ ఈ బోర్డులో కూర్చున్న వాళ్ళు ఇంకా రాజీనామా చేయలేదు. ఈ రాజీనామాలన్నీ కూడా గవర్నర్ గారు వెళ్ళాయి. గవర్నర్ గారు వీరి రాజీనామా విషయాలని మనకు ప్రధానంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ట్రైనింగ్కి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ ట్రైనింగ్కి పంపించారు. అక్కడ వీళ్ళ రాజీనామాలు పెండింగ్లో ఉన్నాయి. అయితే సహజంగా మనకి భారత రాజ్యాంగం ఆర్టికల్ 315 నుంచి 319 మధ్యన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటుగా అన్ని సర్వీస్ కమిషన్ సంబంధించిన ఇష్యూస్ మీద న్యాయపరమైన విధానపరమైన విషయాలను ప్రస్తావించింది. నిజానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను కానీ చైర్మన్ కానీ నియమించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది తప్ప వారి పదవిలో నుంచి తొలగించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. వారు నిజంగా వారి పీరియడ్ లోపలనే పదవి నుంచి తొలగించాలనుకున్నప్పుడు వారి అక్రమాలపై లేదా వారిపై ఉన్న అభియోగాలపై జడ్జి అంటే సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరగాలి. 3 జడ్జిలు విచారణ చేస్తారు. ఆ విచారణలో వాళ్ళు దోషులను తేలితే దాని రాష్ట్రపతి ఆమోదిస్తే అప్పుడు వాళ్ళు తమ పదవిని కోల్పోతారు. అంటే వాళ్ళని తొలగించడం అనేది క్లిష్టమైన ప్రక్రియ. ఆశ్చర్యం ఏంటంటే దానికి ఇంకొక విరుడు కూడా ఉంది. లేదా ఆ సభ్యులు స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు గవర్నర్కు సమర్పిస్తే గవర్నర్ వాళ్ళ రాజీనామాను ఆమోదించవచ్చు. ఎందుకోసం అంటే వారిని అపాయింట్ చేసింది గవర్నర్, తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది, రిజైన్ చేస్తే ఆమోదించే అధికారం గవర్నర్ గారికి ఉంటుంది. గవర్నర్ గారు వారి రాజీనామాల వెనుక ఏదైనా ఉద్దేశం ఉందా, లేదా గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరిగిన అక్రమాలు అభియోగాలపై వీళ్ళకి సంబంధం ఉందన్న విషయాన్ని తేల్చుకోవడం కోసం వారిని ఆ ఇష్యూను వారు సెంట్రల్కి పంపారు. రాష్ట్రపతి గారి దగ్గర ఏదైతే మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఉందో అక్కడ పంపారు. మరి ఇప్పుడు కొత్త చైర్మన్ నియామకం జరగకుండా కొత్త సభ్యుల నియామకం జరగకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ జరిగే అవకాశం లేదు. ఇది న్యాయపరంగా రాజ్యాంగపరంగా మనకు తెలియవస్తున్న విషయం. కానీ ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఎట్లాంటి దాపరికం లేకుండా విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్పాడు. మేము కొత్త సభ్యులను నియమిస్తామని, కొత్త చైర్మన్ నియమిస్తామని, దాని తర్వాతనే ఎగ్జామ్స్ కొనసాగుతాయని కూడా చెప్పారు. అలాగే ఇంకొక హామీ కూడా ఇచ్చాడు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏవైతే 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ విధానాన్ని మేము ప్రకటించామో దానికి కట్టుబడి ఉంటామని కూడా చెప్పాడు. కొంచెం ఓపిక పట్టు అన్నాడు. మళ్ళీ బోర్డును గందరగోళంగా ఏర్పాటు చేసి చైర్మన్ని విశ్వసనీయత లేకుండా ఏర్పాటు చేస్తే విద్యార్థులు గత అనుభవాలే ఉంటాయి కాబట్టి కొంచెం ఓపికగా ప్రభుత్వానికి సహకరించమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అభ్యర్థించారు. వీటన్నిటిని అనుసరించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గత బోర్డు ఏవైతే పరీక్ష తేదీలను ప్రకటించిందో ఇప్పుడు ఆ పరీక్ష తేదీలు ఉండవు. అట్లాగే 2 లక్షల ఉద్యోగాల ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను అనుసరించి ఉంటుంది. ఇప్పుడు నా చేతిలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంది. ఈ మేనిఫెస్టోలో చివరి పేజీలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఈ చివరి నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్గా కూడా గతంలో పనిచేశాను. ఈ చివరి పేజీల్లో మనకు చాలా క్లియర్గా ఏ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారన్న విషయాన్ని చెప్పారు. ఫిబ్రవరి 1న గ్రూప్ 1 ఎగ్జామ్లని 2024,
అట్లాగే ఏప్రిల్ 1, 2024లో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవి పెట్టాను. ఇవన్నీ నోటిఫికేషన్లు. గ్రూప్ 1 నోటిఫికేషన్ February 1, 2024. అలాగే ఏప్రిల్ 1, 2024న గ్రూప్ 2 ఎగ్జామ్ అని డేట్స్ ఇచ్చారు. మీరు అన్ని డేట్స్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏ డేట్స్ అయితే ఉన్నాయో ఆ డేట్స్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయి. ఇప్పుడు విద్యార్థులందరికీ నేను విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే, మీరు కొంచెం సంయమనంతో ఉండండి. పారదర్శకంగా పరీక్షలు జరగాలనుకున్నప్పుడు, పారదర్శకంగా ఫలితాలు రావాలనుకున్నప్పుడు, ఎట్లాంటి పక్షపాతం లేకుండా విద్యార్థులకు న్యాయం జరగాలనుకున్నప్పుడు మనకు కొంచెం ఓపిక కూడా అవసరమే. కొత్త బోర్డు, కొత్త చైర్మన్ తీసుకోవడం కోసం కూడా ఎక్కువ టైం లేదు. ఇక్కడ గవర్నర్ గారిని అంతకుముందే ముఖ్యమంత్రి గారి విషయంలో కలిశారు. మళ్ళీ కలవడానికి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి త్వరలోనే సభ్యులకు సంబంధించిన రిజిగ్నేషన్స్ యాక్సెప్ట్ చేయబడతాయని, అలాగే వాళ్ళ గతంలో చేసిన తప్పుల మీద కూడా అవకాశం ఉంటే విచారణ జరుగుతుందని భావిస్తూ, త్వరలోనే ఈ బోర్డుకు సంబంధించి ఏర్పాటు చేస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేశారు. ఆ దిశగానే ప్రభుత్వ ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి మీరు చదవడం ఆపద్దు. చదవాలిరా, ఎన్ని కష్టాలే వచ్చినా చదువు లేని భవిత పెద్ద సున్నా. కాబట్టి మీ చదువును కొనసాగించండి. వారు ప్రకటించినట్టుగా డిసెంబర్ 9, 2024 వరకు ఏ ఉద్యోగాల ఖాళీలు అవుతున్నాయో వాటన్నింటినీ దశల వారీగా నింపుతా ఉన్నారు. ఏ మేనిఫెస్టోలో డేట్లు అయితే అనౌన్స్ చేశారో ఆ డేట్ల ప్రకారం నింపుతామని చెప్పారు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతాయి. కాబట్టి మీరు ప్రభుత్వానికి సహకరిస్తూ మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ డాక్టర్ రియాజ్ ప్రజెంటేషన్.